ఏలూరు జిల్లా అగిరిపల్లి మ్యాంగో బే రిసార్ట్ క్లబ్ కేంద్రంగా సాగుతోన్న పేకాట వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఘాటుగా స్పందించింది. క్లబ్ ప్రాంగణంలో ఎటువంటి 13 కార్డుల ఆట ఆడేందుకు కానీ డబ్బులతో జూదం నిర్వహించేందుకు కానీ వీల్లేదు అంటూ న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల క్లబ్ నిర్వాహకులు తమ వద్ద పేకాట ఆడేందుకు చట్టపరమైన అనుమతులు ఉన్నాయని ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు క్లబ్పై ఆకస్మిక దాడులు జరిపారు. ఈ సోదాల్లో 285 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారి వద్ద నుండి 35 లక్షల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన హైకోర్టు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించబోము అని తేల్చి చెప్పింది. క్లబ్ నిర్వాహకులు అందరూ తక్షణమే పోలీసుల విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలి అంటూ ఆదేశాలిచ్చింది. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. ఈ పేకాట వ్యవహారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనకు అందిస్తారు. శివ, ఏకంగా ఫ్లెక్సీలు పెట్టారు, మా దగ్గర గవర్నమెంట్ నుంచి అనుమతులు ఉన్నాయని చెప్పి దీనిపైన ఇప్పుడు హైకోర్టు చాలా సీరియస్ గా స్పందించింది. ఈ రైడ్స్ ఇంకా ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు పోలీసులు? ఉదయం మొత్తం మీద చూసుకుంటే గత 10 రోజుల క్రితం కూడా నూజివీడు ఆర్గిపల్లి సమీపంలో కూడా పేకాట క్లబ్ పై పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి దాదాపుగా 40 గంటల పాటు సోదాలు నిర్వహించి 285 మంది పైగా కూడా నిందితులను అరెస్ట్ చేసి నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. వారందరికీ 41 ఇయర్ నోటీస్ ఇచ్చి పంపించిన పరిస్థితి కనిపించింది. అయితే ఆ సమయంలో తమకు పూర్తి స్థాయిలో హైకోర్టు అనుమతులు ఉన్నాయని చెప్పి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరి పోలీసులను ఇబ్బందులు పాలు చేసే రీతిలో అక్కడున్న నిర్వాహకులు బెదిరించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పేకాట క్లబ్బుల్లో పేకాట ఆడటానికి ఎక్కడా కూడా అనుమతి ఇచ్చిన ప్రసక్తే ఉంది. అయితే క్లబ్బులకు సంబంధించి రకరకాల అంశాల్లో నిర్వహణకు సంబంధించి చట్టం తన పరిధిలో వెసులుబాటుని బేస్ చేసుకొని అనుమతులు ఇస్తుంది. కానీ పేకాటకి ఎటువంటి అనుమతులు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు చెప్పాలని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అంతేకాదు వీరందరికీ సంబంధించి పేకాట క్లబ్లు భవిష్యత్తులో నిర్వహించకుండా కఠినంగా వ్యవహరించాలని చెప్పి హైకోర్టు నూజివీడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు పూర్తి స్థలం ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వీరంతా పోలీసులకి పూర్తి స్థల సహాయ సహకారాలు అందించాలి, విచారణకు అన్ని విధాలుగా సహకరించాలని చెప్పి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు అంటే 10 రోజుల కాలంగా విచారణకు పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా తమకి కోర్టు అనుమతి ఉందని చెప్పి సాకులు చెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు సహకరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కీలకమైన పరిణామం చోటు చేసుకుందిగా భావించాల్సి ఉన్నది. రైట్ శివ, థ్యాంక్ యూ.